ఎమోషన్స్ ఉన్నప్పుడు సో యూజువల్గా ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు మీ దగ్గర నుంచి ఇంకొక మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ సిరీస్ అనేది ఎందుకు అలాగా? అంటే ఐ నెవర్ స్టాప్ మేకింగ్ సిరీస్ అండి, బికాస్ బిఫోర్ ఫిల్మ్ నేను చేసింది సిరీసే చేశాను. ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ స్కోప్ అండ్ ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ కాంటెంట్. సిరీస్ కానీ లేకపోతే ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే ఇట్ కెన్ ఆల్సో బీ ఫీచర్ ఫిల్మ్. సో ప్రతి కైండ్ ఆఫ్ కాంటెంట్కి స్పేస్ అయితే ఉంది అని నేను బిలీవ్ చేస్తాను. సో ఐ నెవర్ స్టాప్డ్ సిరీస్. ఐ స్టిల్ కంటిన్యూ టు డూ సిరీస్, ఐ స్టిల్ డూ మూవీస్ ఆల్సో. మరి ఈ స్టోరీ నాగబాబు గారికి చెప్పారా? యా మై డాడ్ నోస్ ఇట్. హీ రియలీ లైక్స్ ఇట్. నాన్నకు కూడా బెంచ్ అన్న ఇది తెలీదు. ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. బెంచ్ అని ఇలా ఒకటి ఉంటుంది లైఫ్లో, డబ్బులు ఇస్తారు పని చేయక్కర్లేదు చెప్పాను అనమాట. అదేంటి అని. సో ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్. దట్స్ హౌ ఐఎమ్ గెయినింగ్ పీపుల్స్ అటెన్షన్ వెన్ ఇట్ కమ్స్ టు బెంచ్. దిల్ గివ్ యూ అ జాబ్, దిల్ గివ్ యూ మనీ, you don't have to go to office, you don't have to work and chepte oh what is it antar. Then I keep telling, we explain them what bench is. సో బెంచ్ లో అలా ఉంటుంది, ఇన్ని సుఖాలు ఉంటుంది అలా అని చెప్పి సిరీస్ చూస్తారు. సిరీస్ చూడగానే ఎంత టార్చర్ ఉంటుందో తెలుస్తుంది. అమ్మా, అందులో భయం అనేది కూడా చూపించబోతున్నారు అనమాట. ఇట్ వాస్ నైస్. అండ్ మానస గారు, సో బెంచ్ లైఫ్ అనేది ఇట్ వాస్ అనే సాఫ్ట్వేర్ థింగ్స్ చుట్టూ తిరిగే ఒక 3 మెంబర్స్ స్టోరీ అని చెప్పేసి అని అన్నారు. ఆర్ యు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాఫ్ట్వేర్ ఓన్లీ, ఆల్రెడీ చెప్పాం, బట్ ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ అయితే కాదండి. రివాల్వ్స్ అరౌండ్ బ్రాంచెస్ ఆల్సో, అన్నీ ఉంటాయి. యా, నేను బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా ఎంటెక్లో కూడా మా స్ట్రీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే. యా, ఎంటెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, యా, అదొక సెపరేట్ స్ట్రీమ్ ఆంధ్ర యూనివర్సిటీలో. సో యా, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్. ఓకే. అండ్ బెంచ్ లైఫ్ లో ఎప్పుడన్నా ఉన్న సందర్భాలు? ఎప్పుడు లేనండి. అంటే ఉన్న వాళ్ళ లైఫ్ అనేది కూడా చూసి ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. యా, మా ఫ్రెండ్స్ చాలా మంది ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ లో ఉండే వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే గో త్రూ దట్. ఎస్పెషల్లీ ప్రాజెక్ట్స్ అవి లేనప్పుడు దే గో త్రూ దట్ ఫేజ్. ప్రతి ఒక్కరు లైక్ ఒక బెంచ్ పీరియడ్ అనేది ఉంటుంది చాలా మంది వరకు. సో మా ఫ్రెండ్స్ అయితే అసలు మా సర్కిల్లో చాలా మంది ఉంటారు. ఇంకా ఫన్ అయితే ఫన్ యాజ్ అన్ యూ అండర్స్టాండ్ రైట్, ఐరనే ఉంటుంది లైఫ్లో. మనమే సెటైర్లు వేసుకుని మన కష్టాల మీద నవ్వుకుంటాం కదా, అటువంటి కైండ్ ఆఫ్ ఫన్ అనమాట. సో యా, రియల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి అయితే చాలా ఉంటాయి. సో నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక అమ్మాయితో ఎవరితోన్నా మాట్లాడాలంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా మాట్లాడతా అంటే కోడ్ రన్ అయిందా, కోడ్ రన్ అయిందా, అది ఒక మంచి క్యాచీ వర్డ్ లా ఉంది. ఎప్పుడు కోడ్ రన్ అవ్వడం ఏంటి అని చెప్పేసి, దట్ వాస్ వెరీ నైస్. అండ్ కొత్త అంటే ఎవరైనా అమ్మాయితో మాట్లాడాలంటే ఇది ఒక మీడియంలో పనిచేస్తుందని కూడా చెప్పేశారు. అవును. అండ్ యా, చరణ్ బ్రో, సో మీరైతే ఈ అంటే యూజువల్గా ఎర్లీ స్టేజ్లో అయితే మ్యారేజ్ చేసుకున్న పర్సన్, సో కాబట్టి దీనికి అంటే హోంవర్క్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? లేకపోతే అంటే పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోలేదు. కాకపోతే లేదు, హోంవర్క్ ఏం చేయలేదు యాక్చువల్గా. ఇట్స్ వెరీ రిలేటబుల్. అంటే ఎర్లీగా మ్యారేజ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనం అందులో ఉండే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఆ కేరింగ్ కానీ వాట్ ఎవర్, అప్పుడు సడన్ గా మనకు ఒకటి హిట్ అవుతుంది, సడన్ గా పెళ్ళవగానే. అవన్నీ మనం ఏదో ఒక పాయింట్ లో ఫేస్ చేసే ఉంటాం లైఫ్ లో. సో దానికి మనం పెళ్లి చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఎవరన్నట్లేదు బ్రో. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ స్ట్రగుల్స్ కానీ హ్యాపీనెసెస్ కానీ తీసుకొని మనము అడాప్ట్ చేసుకొని చేయడం అనేది డిఫరెంట్ ఉంటుంది కదా, దట్స్ వై అలా అనమాట. యా, బట్ డెఫినెట్గా అందరు రిలేట్ అవుతారు క్యారెక్టర్ చూసినప్పుడు. ఓకే. అంటే పెళ్ళనే అవసరం లేదు. ఇప్పుడు మీరు నార్మల్ రిలేషన్షిప్స్లో అయినా సరే, కాలేజ్లో ఉంటాయి కదా స్టూడెంట్స్కి, చాలా వరకు వాళ్ళు రిలేట్ అవుతారు చూస్తే. బేసిక్ రిలేషన్షిప్ వాళ్ళు వర్క్ షాప్ కూడా చేశారు, నయన్ సారిక అండ్ చరణ్. సో అప్పుడు వర్క్ షాప్ లో కూడా బాగానే కొంచెం అడాప్ట్ అయ్యాడు క్యారెక్టర్. ఎందుకంటే ఇది ఎర్లీ మ్యారేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కాలేజ్ లైఫ్ లో వాళ్ళు డేట్ చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళి అంతే ఉంటుంది. ఇట్స్ వెరీ ఫన్. అండ్ నిహారిక గారు, ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద క్యాస్ట్ అనేది కూడా ఉంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు, తనికల్ బర్ని గారు, సో వాళ్ళకి చెప్పి ఒప్పించేటప్పుడు ఎలా, అంటే ఏం చెప్పి ఒప్పించారని? మొత్తం ఆ డైరెక్టర్ చెప్పి ఒప్పించారండి. బికాజ్ హియర్ ద కాంటెంట్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ పీపుల్ అని అనిపించింది. కథ ఏదైతే ఉందో అదే జనాల్ని, యాక్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మేము రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్, అదే ప్రసాద్ వశిష్ఠ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి మేము అనుకున్నప్పుడు మాకు యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు తప్ప ఇంకెవ్వరు మైండ్లో లేకుండే. హీ వాజ్ అవర్ ఫస్ట్ చాయిస్. సో వీవర్ లైక్, ఆయన ఒప్పుకోకపోతే ఏంటో తర్వాత చూద్దాం, ఫస్ట్ ఆయనకైతే చెప్దాము అని చెప్పి. అండ్ అలాగే తనిఖీల్ బర్ని గారి క్యారెక్టర్ కూడా హీ వాజ్ అవర్ ఓన్లీ. రాసినప్పుడే ఐ థింక్ షీ థాట్ ఆఫ్ హిమ్
ఆయనలాగా ఉండాలి అని. సో ఇంకా ఆయనకే నరేట్ చేసాం. ఐ థింక్ వాళ్ళ కథ నచ్చింది కాబట్టే ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా మేము రిక్వెస్ట్ చేసి ఒప్పించాల్సిన అవసరం పడలేదు. దే రియలీ లైక్ ద క్యారెక్టర్ అండ్ దే లైక్ ద స్టోరీ. అంటే అంటే అంత పెద్ద పెద్ద స్టార్స్ టైప్ హీరోస్ కానీ ఇలా ఒక్కసారిగా వచ్చేటప్పటికి హైప్ అనేది కూడా వచ్చేసింది అనమాట. పీపుల్ ఆర్ స్టార్టింగ్, సో ఎప్పుడు 12th వస్తుంది, ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అనేది కూడా అందరిలో పెరిగింది అనమాట. ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే పోస్టర్ ఫేసెస్ లేకుండా ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఎంత కష్టమో నేను కమిటీ కుర్రోల్లో చూసాను. ఎవరు పోస్టర్ ఫేసెస్ లేరు, అందరు కొత్త వాళ్ళు. కానీ బెంచ్ లైఫ్కి వస్తే అందరు తెలిసిన వాళ్ళు. ఉన్న 6 మెంబర్స్లో ఎవ్రీవన్ ఈజ్ నోన్ టు ఎవ్రీవన్. సో నాకు దీనికి దట్స్ ద లిటిల్ ప్లస్ పాయింట్ దట్ నా యాక్టర్సే కొంతమంది ఆడియన్స్ని తెస్తారు ఓటీటీ దాకా. దాని తర్వాత ఇస్ వెన్ ద స్టోరీ విల్ టాక్. I don't have to keep pushing it too much. Like you said, the poster faces ఉండడం వల్ల is actually a bonus for us. అండ్ రైటింగ్ విషయానికి వస్తే, సో ఇంతకుముందు పింక్ ఎలిఫెంట్లో కూడా మీరు చేశారు. సో ఆ కనెక్షన్స్తోనే సో ఇదైతే ఇంకా ఈజియర్ అయిపోయిందా? కనెక్షన్స్ అంటే 2017 నుంచి మేము పింక్ ఎలిఫెంట్తోనే ఉన్నామండి. అప్పటి నుంచి మేము ఇంకా నిహారిక గారు షీ ట్రస్టెడ్ అస్. మేము మ్యాడ్ హౌస్ చేశాక కూడా అప్పుడు ఇంకా బిగినింగ్ ఆఫ్ ఓటీటీస్. మ్యాడ్ హౌస్ తర్వాత మ్యాడ్ హౌస్ మేము యూట్యూబ్కి చేసాం. తర్వాత ఓటీటీస్ ఇప్పుడు ఆహా ఇవన్నీ Z5 ఇవన్నీ అప్పుడప్పుడే వెబ్ సిరీస్ అని ఫోకస్ చేయడం స్టార్ట్ చేసాయి అనుకుంటా. ఆహా వాజ్ ఆల్సో లాంచ్డ్ ఆఫ్టర్ దట్. సో అప్పుడు ఏంటంటే వీ కెప్ట్ ఆన్ పిచ్చింగ్ స్టోరీస్ టు నిహారిక గారు. నిహారిక గారు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఆ కథ ఉంది చెప్తున్నావా ఏంటి అని అట్లా ఎప్పుడు అంటే ఇవాళ పొద్దున కూడా ఏదో కథ చెప్పాను నేను ఆవిడకి. ఒక కొత్త స్టోరీ యా ఇంకోటి రెడీ అయిపోయిందండి. ఇట్స్ లైక్ దట్ చెప్పాను అంతే. ఓకే. సో అలా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. సో యా ఈజియర్ అంటే యా ఆనెస్ట్లీ మ్యాడ్ హౌస్ తర్వాత నిహారిక గారికి మేము ఎప్పుడన్నా we had that access to go and tell stories. Yeah. Whenever on the way they'll stop me and they'll tell me stories. ప్లీజ్ ఒక ఐడియా వచ్చింది, ఈవెన్ దో ఇట్స్ హాఫ్ బేక్డ్. ఓకే. చిన్న ఐడియా ఉన్నా కూడా ఇది ఇట్లా ఉంది, ఎలా ఉందంటారు, డెవలప్ చేయమంటారా, వాట్ డూ యూ థింక్, అండ్ దెన్ షీల్ గివ్ హర్ ఇన్పుట్స్ అండ్ ఒపీనియన్స్. యా చేయొచ్చు, ఇది బాగుంది, ఆర్ అలా డిస్కషన్ లాగా. ఇట్స్ మోర్ లైక్ ఎ గ్రూప్ టీమ్ డిస్కషన్. ఓకే. ప్రతి దాని మీద. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఐ థింక్ సో వైభవ్ గారిని కూడా తెలుగు స్క్రీన్ మీద కానీ ఇలా తెలుగులో చూడడం ఇట్ వాస్ వెరీ హ్యాపీగా అనిపించింది.